దేవుని దూత దేవుని సేవ చేస్తున్న జకర్యాకు ప్రత్యక్షమై, జకర్యా, నీ ప్రార్థన నాకు వినబడింది, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, మీదటికి నీ భార్య గర్భం ధరిస్తుంది, ఒక కొడుకు పుడతాడు. ఎంత క్లారిటీ ఉందో చూడండి, ఎంత క్లారిటీ, పిచ్చ క్లారిటీ ఉంది. కొడుకు పుడతాడు, ఆ కొడుక్కి యోహాను అని పేరు పెడతావు. ఆ కొడుకు క్రీస్తు మార్గాన్ని సరళం చేస్తాడు, క్రీస్తుకి దూతగా ముందు నడుస్తాడు. ఆ పుట్టబోయేవాడు ఏలియా ఆత్మను పొందినవాడు. చక్కగా మరి పుట్టబోయే చెప్తే ఇది నా భార్య, ఇది ఎలా సాధ్యం? అందుకు దేవుని దూత అంటాడు కదా, దేవుడు చెప్పినది మీదటికి జరుగుతుంది. అయితే నువ్వు నమ్మలేదు కనుక దేవుడి కార్యం జరిగేంత వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు అంటాడు. 20 వచనం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 20 వచనం. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు అని అతనితో చెప్పి. నోరు పడిపోయిందండి, నోరు పడిపోయింది. మీదడికి నీకు బిడ్డ పుడతాడు అంటే డాక్టర్లు చెప్పారుగా పుట్టరని, నీకు పుట్టరే కదా. దాని మీద నువ్వు పొదిగితే నీకు పుట్టరు. అర్థమైందా? నీ దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవతారిగా దిగివచ్చి మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన దరిద్ర జీవితాన్ని ఆయన మీద వేసుకొని పశువుల పాకలో పుట్టి ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. ఈ సంవత్సరం నీ దరిద్రం పోయింది, ఈ సంవత్సరం నీ అప్పులు పోతాయంటే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మా అప్పులు పోవట్లేదు, ఇది సాధ్యమా అని నీ బుర్రలో కనుక ఒక చిన్ని వ్యతిరేక ఆలోచన వస్తే జరగదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప అద్భుతాలు చూస్తాం. దేవుని బిడ్డలుగా మనము దేవుని చేత రక్షించబడి స్వస్థత పొందుకొని ప్రభువు ద్వారా మేలులు పొందుకొని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా వినాలి. సంఘ క్రమాలు ఉంటాయి, మీకు సంఘ క్రమాలు ఉంటాయిగా. సంఘ క్రమాలు అంటే ఆదివారము, బుధవారము, శనివారము ఆరాధన జరుగుతుంటాయి కదా, ఉపవాస ప్రార్థనలు. ఆ సంఘ క్రమాలకు మీరు పాల్గొని ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. వాక్యము ఎంత మీరు నేర్చుకుంటారో అంత ప్రార్థన వస్తుంది. ఎంత ప్రార్థన మీరు చేయగలుగుతారో అంత విశ్వాసపు స్థాయిలో మీరు ఎదుగుతారు. వాక్యం లేకుండా ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా విశ్వాసం. మనం చాలీసార్లు భక్తి చేస్తాం, మనకు మాత్రం యేసు ప్రభువు పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి మన ఇంటి మీద పెట్టాం, మనం మాత్రం స్తోత్రం స్తోత్రం అంటే తిరుగుతాం. అందుకే ఎందుకు ఇన్ని మాటలు మీకు చెప్పాల్సి వచ్చిందంటే, మేదడికి పెద్ద చర్చి దేవుడు ఇస్తాడంటే మీ చిన్ని మనసులో ఎలా సాధ్యం అని అనుకున్నారు. అందుకని దేవుడు ఈ మాటలు చెప్పించాడు నాతో. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. పలకటం మాత్రం బాగా పలుకుతాం, వాక్యం మాత్రం బాగా వచ్చింది అది. కానీ మన యొక్క పరిస్థితులు మరి తారుమారైనప్పుడు, మనం కొన్ని లోయ అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, మెట్ట అనుభవాలు మనకు ఎదురైనప్పుడు, నమ్మిన వారు మోసగించే పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఏమండి
కొన్నిసార్లు శోధనలు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మనం అనుకున్నవి మనకు దూరమైనప్పుడు మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్టుగా ఉందా? లేకపోతే యేసు ప్రభు ఠీ, పాస్టర్ గారు ఠీ అన్నట్టుందా? ఓకే, క్రిస్మస్ అంటే చాలామంది ఇంటి పండగ, రంగులు వేస్తారు, శుభ్రం చేస్తారు. మరి కొంతమంది పంటి పండగ అంటే పప్పలు, ముక్కలు. మరి కొంతమంది ఒంటి పండగ, మంచి కొత్త బట్టలు. ఏది ఏమైనా సరే మనం కొత్త బట్టలు. ఓకే, మనం అందరం కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకుండా అందులో ఎలాగ బ్రతకగలం? ఎంతైనా అందులో పడుకుంటున్నాం, ఎంతైనా అందులో తింటున్నాం, ఎంతైనా అందులో కాసేపు కూర్చొని కాలక్షేపం చేస్తున్నాం, జీవిస్తున్నాం కదా. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ ఇల్లే నీ నా హృదయం, నీ నా శరీరం, అది శుద్ధీకరించబడాలి, అది శుభ్రం చేయబడాలి. ఎలాగ శుభ్రం చేయబడాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహము. అంటే అది సంస్కృత పదం. తెలుగు పదం ఏంటంటే ఇల్లు. మేము దేవుని జతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. అంటే మనమే దేవుని ఇల్లు. ఈ ఇంటిని ఈ క్రిస్మస్ సందర్భంగా శుద్ధి చేసుకుంటారని ఎంతో భారముతో దేవుని సేవకులు ఈ కూడిక నీకు ఏర్పాటు చేశారు. ఈ ఇంటిలో ఏ బూజు పట్టి ఉంది? పురాతన కాలము నాటి పద్ధతులని బూజులు పట్టి ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శనివారం ఈ బూజులు పట్టి ఉన్నాయా? ఈ హృదయంలో దానిని తులుపుకోవాలి. క్రిస్మస్ సందర్భంగా ఈ ఇంటిని శుద్ధి చేసుకోవాలి, దీనికి రంగులు వేసుకోవాలి. ఏ తప్పులు చేసి, ఏ సీరియల్ చూసి, ఏ అబద్ధాలు ఆడి, ఏ అవిశ్వాసము చేత, ఏ అపవిత్రత చేత ఈ యొక్క దేవుడు అందముగా తన రక్తముతో కడుక్కొని అలంకరించిన ఈ యొక్క ఇంటి అనే దేహం ఎక్కడ మచ్చలు పడిపోయిందో తిరిగి యేసుక్రీస్తు రక్తమును ఆ దేహమునకు నువ్వు పూసుకోవాలి, రంగు వేసుకోవాలి ఇంటికి ఖచ్చితంగా. రెండవది ఏంటండి? పంటి పండగ. పప్పలు ఖచ్చితంగా వండుకోవాల్సిందే. మన క్రైస్తవులకి ఇదే కదా అసలు ఒరిజినల్ పండగ. ఏదో చెప్పరా? ఒరిజినల్ పండగ గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో చనిపోవటమే గొప్ప పండగ. దాన్నేమో ఏడుతూ చేస్తాం, దీన్నేమో నవ్వుతూ చేస్తాం. అసలు ఆయన ఇక్కడికి రావటమే బాధ, ఆయనకి ఇక్కడికి రావటమే శ్రమలు, ఆయన ఇక్కడికి రావటమే పేదరికం, ఆయన ఇక్కడికి రావటమే వెలివేయబట్టం, ఆయన ఇక్కడికి రావటమే ఆయన చంపబడటానికి సిద్ధంగా వచ్చాడు. ఆయన ఎంతో బాధతో, వేదనతో ఆయన పుట్టుక జరిగింది పశువుల పాకలో. ఎవరు స్థలం ఇవ్వాల? ఎంత బాధ! భూమియు దాన్ని సంపూర్ణత యెహోవా వశం. భూలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన రక్తము చిందించి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వాడికి స్థలం లేదు ఎల్లల్లో. క్రీస్తు ఈరోజు అడుగుతున్నాడు, నీ ఇంటిలో నాకు స్థలం ఉందా? నీ హృదయం అనే ఇంటిలో నాకు స్థలం ఉందా? ఈ క్రిస్మస్ సందర్భంగా నీ ఇంటిని శుద్ధి చేసుకోవాల్సిందే. నీ హృదయం అనే ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాలి. ఈ సీరియల్తో నీ హృదయం కలుషితమైపోయింది. అపవిత్రమైన దృశ్యములు చూసి, అపవిత్రమైన ఆలోచనలతో నీ దేహము కలుషితమైపోయింది, పాడైపోయింది. దాన్ని ఖచ్చితంగా నువ్వు శుద్ధి చేసుకోవాల్సింది. పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు పశువుల పాక శుద్ధీకరించబడింది, అక్కడికి సువాసన వచ్చింది, వెలుగు వచ్చింది. అలాగ మన దేహము పశువుల శాలను పోలి ఉన్నది.
ఈ క్రిస్మస్ సందర్భంగా మనం శుద్ధీకరించుకోవాల్సింది అది. ఇల్లు ఎటు కూడా శుద్ధి చేయాలి, ఈ దేహం అనే ఇంటిని కూడా మనం ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. అత్తను బాగా చూసావా? మామను బాగా చూసావా? చెప్పండి. అమ్మాయి మా విశ్వాస కూతురు కాబట్టి అడిగాను మిమ్మల్ని. మీరు నాకు తెలియదు, మిమ్మల్ని అడిగారు అనుకో మూతి ముడుచుకుంటారు, అడుగుతారని. నేనైతే వాక్యం చెప్పి ఏదో వెళ్ళిపోతాను, కానీ తర్వాత మన లోక గారికి కష్టాలు వస్తాయి. ఏందేమ్మా చర్చి మానేసి అంటే ఎవరో దుడ్డయ్య గారు వచ్చాడు, ఏదో నన్ను అరిశాడు. నువ్వేదో కోటం అంటే ఏదో 2 మొక్కలు తినేసి 2 మొక్కలు తినేసి పోదాం అనుకో. నేను ఆయన 4 మొక్కలు తింటాడు, నేను అలుగుతానండి. ఎందుకు వచ్చింది కూడా అబ్బాయి మా విశ్వాసి కాబట్టి అంటున్నాను. ఏం బిడ్డా, ఏమిటి క్రిస్మస్? నీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, కక్ష ఉంటే తీసేసుకోవాలి. ఈ ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ ఇంటిని శుద్ధి చేయడం కొరకు పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో పశువుల మలమూత్రాలు ఉన్నట్టుగా, చెత్త ఉన్నట్టుగా, బూజు ఉన్నట్టుగా, చీకటి ఉన్నట్టుగా మన దేహం ఉండేదా యేసు ప్రభు అక్కడే పుట్టాలనుకుంటున్నాడు. అంతఃపురాలు పుట్టాలనుకోవట్లే, నీతిమంతుల్లో పుట్టాలనుకోవట్లే, పాపుల మధ్యలో పాపుల్లో పుట్టాలనుకుంటున్నాడు. పాపుల మధ్య నివాసం ఉన్నాడు ఆయన. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న అవతారాలన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న అవతారాలన్నీ కూడా, ఈ భూమి మీద ఎత్తిన అవతారాలన్నీ కూడా పాపిని చంపాలి, నీతిమంతుడు రక్షించాలి. యేసు ప్రభు అవతారం నీతిమంతుడితో నాకు పని లేదు, వాడు ఎడుగుడి నా వాడే, పాపి నాకు కావాలి. ఇది యేసయ్య అవతారం. చెప్పకూడతారా? యేసయ్య అవతారం ఏంటంటే పాపితో నాకు పని లేదు, క్షమించండి, నీతిమంతుడితో నాకు పని లేదు, పాపితో నాకు పని. పాపి నా కొడుకు, పాపంలో బ్రతికేవాడు నా కూతురుగా ఆయన పిలుచుకుంటున్నాడు. మనమైతే ఏమంటాం? మంచిగా ఉండేవాడితో నీ స్నేహం చేయాలంటాం, ధనవంతుడితో నీ స్నేహం చేయాలనుకుంటాం. ఏమండి, ధనవంతుడితో స్నేహం చేయాలనుకుంటాం, గొప్పవారితో స్నేహం చేయాలనుకుంటాం, గొప్పవారు మా బంధువులు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. గొప్ప ఉద్యోగం చేస్తేనో, ఒక రాజకీయ నాయకుడు నీకు తెలిస్తేనో, మాకు పొంగులేటి శ్రీనివాసరావు బాగా పరిచయమే కానీ పక్కన కూర్చొని తినే పరిచయం. నీ ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యేనో, ఒక ధనికుడు, లేకపోతే గొప్ప ఉద్యోగస్తుడు నాకు తెలుసు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా బంధువుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతావు. కానీ యేసు ప్రభు వారైతే ఒక తాగుబోతున్న కొడుకుని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. శరీర సంబంధమైన వ్యభిచార పాపములో మునిగిపోయిన ఒక స్త్రీని అమ్మ అని పిలవటానికి ఇష్టపడుతున్నాడు. మోసగాడు, లంచగొండి, అబద్ధికుడైన ధనాపేక్షతో, డబ్బు పిచ్చబట్టి మనుషులను మోసగిస్తున్న వ్యక్తితో నువ్వు నా కొడుకు అన్నాడు. ఇలా చెప్పుకోవటానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు నా హృదయంలో రావడానికి ఇష్టపడుతుండగా ఈ క్రిస్మస్ సందర్భంగా మన హృదయాలు శుద్ధీకరించుకోవాలి. ఇల్లు శుద్ధం చేసుకుని ఉండడానికి, యేసయ్య ఎక్కడ ఉండడానికి నీ హృదయం, నా హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయాల్లో ఉన్న కుళ్ళు బుద్ధి, నీ హృదయంలో ఉన్న ఆ మత్సరం అంటే వారవలేంతనం, నీ హృదయంలో ఉన్నటువంటి కోపం, నీ హృదయంలో ఉన్న ద్వేషం, నీ హృదయంలో ఉన్న అహంకారం, నీ హృదయంలో ఉన్న గర్వం, నీ హృదయంలో ఉన్న లెక్కలేనితనం, ఇది నువ్వు శుద్ధీకరించుకుంటే క్రీస్తు పుట్టుతాడు అక్కడ. హల్లెలూయా. అది క్రిస్మస్ అంటే. ఇక రెండవది, ఖచ్చితంగా పిండి వంటలు చేసుకోవాల్సిందే. మన పండగ కదా, దసరాకి ఎవరు పప్పాలు చేసుకుంటారు, సంక్రాంతికి వేరే వాళ్ళు పప్పాలు చేసుకుంటారు. మనకంటూ పండుగ ఉంది, మనం కూడా పప్పాలు చేసుకోవడానికి. అది క్రిస్మస్. వెరీ గుడ్. చక్రాలు చేసుకుంటావా, జంతికలు చేసుకుంటావా, చెక్కలు చేసుకుంటావా, అరిసెలు చేసుకుంటావా, బూరెలు చేసుకుంటావా, ఏం చేసుకుంటావా చేసుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే జీవాహారం నువ్వు తినగలగాలి. చెప్పబడదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బూరెలు బాగా తింటే అజీర్ణం అవుతుంది,
ముక్కు బాగా తింటే అరక్కది ఇబ్బంది పెట్టచ్చు ఏమండి. అలాగే చక్రాలు ఎక్కువ తింటే క్యాన్సర్ రావచ్చు. కానీ నువ్వు తినాల్సిన ఆహారం అది తినాల్సిందే. పిండి పదార్థాలు తినాలి, కాయగూరలు తినాలి, పప్పు దినుసులు తినాలి, ఆకులు తినాలి, పండ్లు తినాలి, మాంసాలు తినాలి. అన్ని బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ తప్పినప్పుడే రోగాలు వస్తాయి. అర్థమైంది నేను చెప్పింది. దేవుడు బీరకాయ, సొరకాయ, వంకాయ, పొట్లకాయ, మునక్కాయ, వీటన్ని బెండకాయ, దొండకాయ, క్యారెట్, బీట్రూట్ ఇవి సృష్టించాడు. ఇంకో పక్క పాలకూర, చుక్కకూర, మెంతికూర, తోటకూర, మునగాకు అద్భుతమైన ఈ అమృతం లాంటిది తెలుసా. ఈ భూమి మీద మేలు కలిగించే ఆకు ఏదన్నా ఉందంటే మునగాకే. మునగాకు గొంగల పూలు తిరుగుతుంటే ఇట్లా అనుకుంటారు మీరు. మునగాకు ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. మీరు పొలాల్లో ఉంటే చెంచల కూర ఏదేదో ఉంటాయి కదా, అవి ఆకులు తెచ్చుకొని తింటారు. ఆకులు దేవుడు సృష్టించాడు. ఇంకో పదార్థం ఉంది, కందిపప్పు, పెసరపప్పు, సాయమినపప్పు, ఇవి ఉన్నాయి. ఈ పప్పులు దినుసులు పెట్టాడు. ఇంకొక వరుస ఉంది, అవేంటి జాంకాయ, ఈ కాయలు ఉన్నాయి కదా, యాపిల్ కాయ, వర్షాకాలంలో వచ్చేసరికి సీతాఫలాలు, ఇవన్నీ తినాలి. ఏ సీజన్ వచ్చాక కడుపునంటే తినండి. నాకు షుగర్ వచ్చింది, గెగర్ వచ్చింది అంటే తినకుండా మానేసారు. తినండి, దేవుడు ఇచ్చాడండి. ప్రశాంత్ ప్రార్థన చేసుకో. వాక్యం ఏముంది తెలుసా, ఇదిగో ఇది తింటే ఈ మరణకరమైన తాగినా మీకు ఏ హాని చేయదు అన్నాడు. మనమేం అనుమానంతో తింటాం కాబట్టి షుగర్లు వస్తాడు, అనుమానిస్తూ తింటున్నాం కాబట్టి గ్యాస్ పెరుగుతుంది, అనుమానిస్తూ తింటున్నాం కాబట్టి బీపీ వస్తుంది. కాబట్టి అనుమానమే పెను రోగం అని మన సామెత మళ్ళీ మనమే వేస్తాం. కానీ అదే అనుమానంతో అన్నీ తింటాం. అందుకే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం కోసం మళ్ళీ గులికేస్తాం, మళ్ళీ తింటాం మానేస్తాం, మళ్ళీ గులికేస్తాం. తింటాం గులికేయటం. దేవుడు అట్లాగా మరి ఆ కాయలు కూడా సృష్టించాడు. కాయలు కూడా తినాలి. అలాగే మాంసాలు, రకరకాల మాంసాలు ఉన్నాయి కదా, గొర్రెలు, బర్రెలు, కోళ్ళు, రకరకాలు ఉన్నాయి కదా, గాడిదలు, ఎద్దులు, ఆవులు, ఏది దొరుకుతుంది. నేను ఏజెన్సీ ప్రాంతంలో అటు చింతూరు, అటు మనుగూరు అడవుల్లోకి వెళ్ళి సేవ చేసే రోజుల్లో ఒకరోజు చర్చి ఓపెన్ చేసినప్పుడు కొండ సెలవు మాంసం అని అనుకుపోతున్నాను. నేను అన్నాను, పాస్టర్ని అడిగాను, పాస్టర్ ఏంటది సెలవు మాంసం అంటున్నాడంటే, అదే అండి ఈ వేసవి కాలం ప్రారంభ రోజుల్లో ఇక ఆకులు ఎండిపోతూ ఉంటాయి, మొదుగు ఉండదు, చెట్లో చాటు ఉండదు. కాబట్టి కొండ సెలవులు నీటి మడుగుల్లోకి వచ్చి పడుకొని ఉంటాయి. ఆ నీళ్లు తాగటానికి వచ్చిన జంతువుని అది అమాంతంగా పట్టి మింగేస్తుంది. అయితే మా వాళ్ళు వెళ్ళి ఆ కొండ సెలవులు పట్టుకొచ్చి చక్కగా తలకాయ పారేసి తోలు తీసి మాంసాన్ని 1 కేజీ 100 రూపాయలు చొప్పున అమ్ముతారు. కొండ సెలవు మాంసం పనమంటారా అనండి, దన్నోరు బాగండి. అదేంటండి, రకరకాల మాంసాలు ఉన్నాయి. చైనా వాడు పురుగులు తిని, తేళ్లు తిని, మటర్ రబ్బలు తిని, కప్పలు తిని మన కరోనా తెచ్చినాడు. ఎక్కడ చైనా, ఎక్కడ బేరాపల్లి, కచ్చకచ్చ ఉనికిపోలే. ఇట్లా దేవుడు మాంసాలు సృష్టించాడు, పప్పు దినుసులు సృష్టించాడు, కాయగూరలు సృష్టించాడు, ఆకుకూరలు సృష్టించాడు, ఫలాలు కూడా సృష్టించాడు. మనం పోతే బజ్జీలు కొనుక్కొచ్చుకుంటాం కానీ 2 అరటిపళ్ళు 2 యాపిల్ తెచ్చుకో. బజ్జీలు వాడు నూనెలో వేపి అదే నూనె మళ్ళీ రేపు కలుపుతాడు, అదే నూనె మళ్ళీ రేపు పెట్టేసి దానికి 1/2 కేజీ నూనె కలుపుతాడు. అదే నూనె వేసి 10 రోజులైనా అదే నూనె తిప్పుతూ ఉంటాడు. అది తిన్న మీకు అజీర్ణం వచ్చేసి అరక్క, తేపులు వచ్చి, గ్యాస్ వచ్చి, చివరికి అల్సర్లు వచ్చి, క్యాన్సర్, పుండ్లు వస్తాయి. లొట్టలు వేసి కూడా భలే మందని మెరగా బజ్జీ తింటున్నారు, కానీ ఆ బజ్జీ కనుక క్యాన్సర్ ఉందన్న సంగతి మీకు తెలియదు. తినాలనిపించి ఇంట్లో వేసుకొని తినండి. ఇక్కడి నుంచి బజార్లో తినమాకండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం రకరకాలైన ఆహారాలు తింటామని, రకరకాలైన ఆహారాల ద్వారా సృష్టిని దేవుడు బ్యాలెన్స్ చేశాడు. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు ఎట్ట పెట్టాడో
మానవ దేహానికి ఆరోగ్యదాయకమైనటువంటి ఆకుకూరలు, అన్ని రకాలైన ఆహార పదార్థాలు భూమి మీద పెట్టాడు. రకరకాలైన మందు మొక్కలు పెట్టాడు, ఫలమిచ్చే మొక్కలు పెట్టాడు. అన్ని రకాలైన దేవుడు మన కోసం సృష్టించాడు. అయితే ఈ ఆహారాలన్నీ కూడా మనం తినాలి. ఈ ఆహారం క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ తెచ్చుకొని తినాలి. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన ఆహారాన్ని నీవు నేను తినాలి. యేసయ్య శరీరము, యేసయ్య రక్తం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 53 వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమును నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నదే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. హల్లెలూయా. యేసయ్య పశువుల శాలలో పుట్టినప్పుడు ఏ రకంగా అక్కడికి జ్ఞానులు వచ్చారో, మరి గొల్లలు వచ్చారో, మరి దేవదూతలు వచ్చారో, అదంతా అక్కడికి ఎలాగా మహిమతో నింపబడిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని మనం తిన్నట్లయితే, ఆయన రక్తాన్ని మనం తాగినట్లయితే, ఆ జ్ఞానం, శ్రమపడే తత్వం, ఆ వెలుగు మనలోకి క్రిస్మస్ సందర్భంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇల్లు శుద్ధి చేసుకోవాలి. రెండోది పప్పలు వండుకోవాలి. మూడోది ఏంటి, కొత్త బట్టలు కూడా కొనుక్కోవాలి. భర్తకు ముందుగానే పెడతారు టెండర్, ఏమయ్యా క్రిస్మస్ వస్తుంది, రేట్ మరి ఆఫర్ పెట్టారంట, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. మన మమ్మీ డాడీలో ఇంత తక్కువకు వస్తుందంటే డ్రెస్సులు, మరి ఇట్లాగా కుసుమహారలో మరి 1000 రూపాయల చీర 400 అంటున్నారు. నిన్నే పక్కింటి ఆవిడ తెచ్చింది, చాలా బాగుంది. మరి ఏంటి మరి పాపం భర్త అంటాడు, వాడికి బాధ్యతలు ఉంటాయిగా, చూద్దాంలేమ్మా అంటాడు. పాపం నీ యావంతా చీర మీదే ఉంది, వాడి బాధ సంగతి నీకు అనవసరం. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు కొత్తది ఏదో కొనాలి. వాస్తవమే, నువ్వు బట్టలు కొనుక్కోవాలి, వాస్తవం బట్టలు కొనుక్కోవాలి. కానీ నీ పాపము కడగబడి యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన వస్త్రము దొరకదు. అర్థమైందా? అర్థమైందా తల్లులు? ఏం తమ్ముళ్ళు? యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన ప్రశస్తమైన వస్త్రం మనకు ధరింపబడాలి. ఎప్పుడు? నీ పాపములను నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తాం, ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లా. ఇదే వచ్చిన సమస్య, ఇదే సమస్య. ఇప్పుడు మా పిల్లలు ఉందనుకో, ప్రభా క్షమించు ప్రభా, మా అత్తని మా మామ లెక్క చేయలేదు, నా భర్తను లెక్క చేయలేదు, ప్రభా క్షమించు ప్రభు అంటది. మళ్ళీ 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చాడు. మళ్ళీ నాలాంటి వాడు వస్తాడు, వాక్యం చెప్తాడు, ప్రభా క్షమించు ప్రభు. ఒప్పుకోవటం కాదు పెట్టారా, వదిలిపెట్టేయాలి. ఆ నొచ్చుకునే బుద్ధి, కోపం అనే బుద్ధి, ఏమండి వదిలిపెట్టి దీనత్వం అనే బుద్ధి తెచ్చుకోవాలి, ప్రేమ అనే బుద్ధి తెచ్చుకోవాలా. అదే క్రిస్మస్. ఇది లేకుండా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటే తూచి. ఓకేనా? గొర్రెపిల్ల రక్తం ఉతకబడిన వస్త్రములు మీరు ధరించుకోవాలి. ఇవన్నీ మనకు అవసరం. ఇల్లు శుద్ధీకరణ జరగాలి, మన హృదయం అనే ఇల్లు కూడా శుద్ధీకరణ జరగాలి. రెండోది, మనం మంచి వంటలు వండుకోవాలి. అలాగే యేసుక్రీస్తు శరీరమును రక్తమును మనం తిని పానం చేయాలి. మూడోది, మనం మంచి వస్త్రాలు ధరించుకోవాలి. కానీ గొర్రెపిల్ల రక్తములో, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తములు ఉతకబడిన ప్రశస్తమైన వస్త్రములు కూడా మనకు ధరింపబడాలి. అప్పుడే మనకు క్రిస్మస్ ఆనందం. చెప్పబడి పలుకుతాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే ఇప్పటి వరకు మీకు 3 విషయాలు చెప్పాను. 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి, క్రిస్మస్ అంటే ఆరాధించటం. చదువుకున్న రాసుకోండి.
క్రిస్మస్ అంటే ఆరాధించడం. ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఒంటి పండగ పంటి పండగ, ఒంటి పండగ కాదు, ఆరాధించడం. పక్కన చెప్పు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి వెళ్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, చదువురాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. పశువుల కాపర్లు ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు? పశువుల కాపర్లు ఉన్నారు. హల్లెలూయా. పశువుల కాపర్లు చీకట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు 8వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. లూకా శుభవార్త. ఏం లోక అన్నావా లేదు? మైగా బంగారు కూర్చో, మైగా నువ్వు క్యాన్సర్ పడదు, అంత మంచిగా జరిగించాడు దేవుడు, కూర్చో. హల్లెలూయా. మా లోకాన్ని ఎట్ట భరిస్తుందో ఏమో ఈ దేవదూత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారు, ఇక్కడ చూడండి, జాగ్రత్త. లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం 20వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. పశువుల కాపర్లు రాత్రి వేళ అరణ్య ప్రాంతాల్లో వాళ్ళు మందను కాసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు దేవుని దూత వెళ్ళాడు. వెళ్ళి ప్రత్యక్షంగానే వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోతే దేవుని దూత భయపడి మాకండి, ఒక గొప్ప మాట చెప్పడానికి వచ్చాం మీ దగ్గరికి అన్నాడు. ఏంటా మాట అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మంచి మాట. సు అంటే మంచి అని, వర్తమానం అంటే మాట, కబురు. తెలుగు మేస్టర్గా అందుకే చెప్తారు. సు అంటే మంచి, సుకుమార్ అంటే మంచి కుమారుడు అని అర్థం. సుకుమార్ అంటే ఓకే. సుమలత అంటే మంచి తామర లాంటిది అని అర్థం. ఓకే, మనకి ఎందుకు కానీ గొడవ. సువర్తమానం అంటే మంచి కబురు నేను తీసుకొచ్చా. ఏంటో కబురు అంటే, ప్రజలందరికీ కలగబోయే మంచి సంతోషకరమైన మాట, రక్షకుడు భూమి మీదకి వచ్చాడు, అంతే. హల్లెలూయా. అది విన్నటువంటి ఈ గొర్రెల కాపర్లు ఎక్కడండి, అడవిలోనే గొర్రెలను వదిలిపెట్టి ఒకరినొకరిని కలుపుకొని వచ్చి పశువుల పాకలో ఉన్న యేసయ్యను కల్లారా చూసి ఆయన్ని తడిమి ఆయన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ గొర్రెల దగ్గరికి పోయారు. ఇప్పుడు ఏం చేశారండి, వాళ్ళు ప్రభుని చూడటానికి ఎక్కడి నుంచి వచ్చారు? అరణ్యంలో నుంచి పశువులను వదిలిపెట్టి వచ్చారు. ప్రభువుని కలుసుకున్నారు. వాళ్ళకి ఆ రోజు ఒక్కరోజు ప్రభువుని కలుసుకున్నారు వాళ్ళు. తర్వాత లోకమంతా చెప్పారు, మీరు ఈ రోజున ప్రతిదినం ప్రభువుని కలుసుకునే అనుభవంలోనికి ఎదగాలి. ఆమేన్. నీవు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, శనివారం, శుక్రవారం నీవు ఎప్పుడైతే సంఘ క్రమం ఉన్నదో, నీవు మందిరంలో ప్రభువుని కలుసుకోవడానికి రావాలి. వాళ్ళు పశువులు అంటే వాళ్ళ ఆస్తి వదిలిపెట్టుకొని ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు, ప్రభుని చూడటానికి వచ్చారు వాళ్ళు. మనమేమో ఇవాళ మంచి కాంట్రాక్ట్ పని ఉందంటే టాటా, ఆరాధనకు రావు. మంచి నాటో, లేకపోతే మిరగాయల కోతో, లేకపోతే ఏదో మీకు తెలుసు కదా. ఈరోజు మంచి డబ్బు వచ్చేటట్టుకుంటే ఆరాధన టాటా. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుని ఆరాధించటం నేర్చుకోండి. ఇందాక దేవుని సేవకులు ఇద్దరు వెండుగట్లేదు తమ్ముడు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు హృదయమంతటితో వాళ్ళు ఆరాధిస్తుంటే కొంతమంది చెరుగుడ్డు చూసినట్టు వస్తున్నారు. అటు వాళ్ళేమో ఒక పక్క ఆకలి అవుతుంది వాళ్ళకి, ఎక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ లేరమైపోతుంటే, మనమేమో గుడ్లు తెచ్చుకొని అట్టు చుట్టం ఇట్లా ఉంటారు. ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను ఆత్మగా ఉన్నాను గనక నన్ను ఆరాధించడానికి వచ్చిన ఓ కుమారుడా కుమార్తె ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. మనము దేవుని వలన ఎందుకు పుట్టించబడ్డాము? అసలు మనిషి పుట్టక ఎందుకు పుట్టించాడంటే ఆయన ఆరాధించడానికి.
హల్లెలూయా. ఆయన మహిమపరచడానికి ఈ పశువుల కాపర్లకి క్రీస్తు పుట్టుక గురించి తెలియపరచబడగానే ఆ క్రీస్తుని కళ్ళారా చూశారు. మీరు కూడా ఆయనని కళ్ళారా చూడాలి. ఆయన చెట్టు కాదు, రాయి కాదు, రప్ప కాదు, నీకు నాకు లాగా ఉన్న మా మానవ స్వరూపంలో ఉన్నాడు మనం పూజించే దేవుడు. ఆయన మన స్వరూపం, మనం ఆయన స్వరూపంలో ఉన్నాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వాళ్ళు కలుసుకున్నారు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కనిపించే దేవుడు, ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసుకునే దేవుడు, మనల్ని చూసి ఆనందించే దేవుడు, మనం తప్పు చేస్తే దుఃఖపడేవాడు దేవుడు. అలాంటి ప్రభుని క్రిస్మస్ సందర్భంగా నువ్వు చూడాలి. ఒక పడతాడు, నాకు బలము ఉన్నంత వరకు. వచ్చా పాట పాడు, సర్లే. నాకు పాడతాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా పోయాగా, బలమంతా నాకు స్వరము పట్టుకోండి. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను. స్వరమంతా పోయాగా పాడాలని ఉంది నీ పాటను. ఒకటి చెప్పాను, నా మాటిని దేవుడు నీకు ఇచ్చిన గొంతుకతో, దేవుడు నీకు ఇచ్చిన బలముతో, దేవుడు నీకు ఇచ్చిన కంటితో దేవుణ్ణి చూడు, ఆ ప్రభుని చూడు, ఆ ప్రభు పని చెయ్యి, ఆ ప్రభువుని గురించి ప్రకటించు 4 మొక్కలు, ఆ ప్రభువుని గురించి 4 పాటలు పాడి ఆరాధించంటే ఇంకా నాకు టైం ఉందన్నాడు. ఇంకా నాకు టైం ఉందన్నాడు. మైలవరంలో ఒకానొక రోజున అకస్మాత్తుగా పక్షవాతం వచ్చేసి నేను అన్నాను, నీకు టైం వచ్చినప్పుడు ఆయన కుదరదన్నా, నీకు వీలున్నప్పుడు ఆయన కుదరదు. ఎందుకంటే ప్రజానికం రెడీగా ఉన్నారు, అవసరంలో ఉన్నాడు. నీకు ఈ రాత్రి నా ద్వారా తెలియజేస్తున్న మాట, ఈ యేసయ్యని హృదయంలో పట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యేసయ్య నీ కుటుంబాన్ని వెలిగించాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య నీ చెడు వ్యసనాలను తీసివేయాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య నీ ఇంటిలో ఉన్న తాగుబోతులు మార్చాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య నీ ఇంటిలో ఉన్న పాప రోగాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య చీకటిగా ఉన్న నీ ఇంటిని వెలుగుతో నింపాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య దురాత్మల చేత నింపబడిన నీ ఇంటిని విడిపించాలనుకుంటున్నాడు. ఈ యేసయ్య వెలుగు లేని నీ జీవితానికి వెలుగుని తేవాలనుకుంటున్నాడు. అనేక సంవత్సరాల నుంచి కష్టపడి అప్పులతో మిగిలిపోయిన నీ ఇంటిని సమృద్ధితో నింపాలనుకుంటున్నాడు.
దేవుని ద్వారా చెప్పుచున్న మాట. నాకు ఇంకా టైం ఉందంటావా? చెప్తా విను. వీడుకున్న టైం ఉందన్నాడు. ఒకనొక రోజు పక్షవాతం వచ్చింది, నోరు పక్కకి వెళ్ళిపోయింది. ఒకే ఒక్క చెయ్యి పని చేస్తుంది అన్నయ్యకి, 2 కాళ్ళు పని చేయట్లా, మంచం మీద పడిపోయి ఉన్నాడు. ఒక పేపర్ మీద రాస్తున్నాడు. ఇప్పుడు ఏమని తెలుసా? పాస్టర్ గారిని పిలిపించు. పేపర్ మీద రాసి కొడుకిచ్చాడు, కొడుకు పిలిపించాడు. ఇంకో పాస్టర్ గారు పెద్ద ఆయన, సరే మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏం తమ్ముడా ఏంటండి, సుఖపడు, నీ శరీరంలో ఆరోగ్యం ఉండగానే నీ సుట్ట వదిలేయి. నీ శరీరంలో ఆరోగ్యం ఉండగానే నీ పాప సంబంధమైన ఆ వ్యభిచార పాపాన్ని వదిలిపెట్టు. నీ కుటుంబం సమాధానంగా ఉండగానే ఆ సినిమాలు, సీరియల్, ఆ చెట్టును చూసే వదిలిపెట్టు. నీ ఇంటిలో ఆరోగ్యం ఉండగానే ఇంటిలో ఉన్న మోసాన్ని వదిలిపెట్టేయండి, అబద్ధాలు వదిలిపెట్టేయండి, కూతులు వదిలిపెట్టేయండి, కోపం వదిలిపెట్టేయండి, పగ వదిలిపెట్టే. అన్ని పడిపోయిన తర్వాత వదిలిపెడతానంటే నోరు పనిచేయదు. ప్రభు ఒకటే చెప్పాడు, నీ పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టు. ఒప్పుకోవడం నోరు పనిచేయట్లేదు. ఇప్పుడు ప్రార్థన చేసుకో తమ్ముడా అంటే అన్నాడు, సుఖపడు, చచ్చిపోయాడు. అర్థమైందా? అందుకే బ్రదర్ చక్కగా పాడాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక ఎటకరాల పనికి బలమంతా పెట్టి, మట్టి పనికి బలమంతా పెట్టి, టాపీ పనికి బలమంతా పెట్టి, వాడు ఇల్లు మెత్తి మెత్తి లోక అంతా మెత్తి మెత్తి, అప్పుడు అంతా అయిపోయిన తర్వాత, గోడలు అరిగిపోయిన తర్వాత, టాపీ పట్టుకోవడానికి చెయ్యి సహకరించుకున్నప్పుడు, ప్రభువా ఈ గ్రామాలన్నీ తిరిగి నీ సేవ చేస్తే ఎవరికి కావాలి నీ అరిగిపోయిన శరీరం? ఎవరికి కావాలి? బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. నీ డొక్కు శరీరం అని కావాలా? అయినా నువ్వు వస్తే ఆ డొక్కు శరీరాన్ని ఆయన బలంతో నింపి ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆరాధించడం. పశువుల కాపరులు తమ కొండను విడిచిపెట్టి తమ ఆస్తి అయినటువంటి ఆ పశువులను అరణ్యంలో వదిలిపెట్టారు. వాటి ఏమైనా తినేచ్చు, ఏమైనా తినేచ్చు. కానీ దేవుని దూతల ద్వారా వారు చెవితో విన్నారు, కల్లారా చూడాలని వచ్చి కల్లారా చూశారు. ఏం చేశారు? దేవుని దూతలతో పాటుగా ఆరాధించారు, దేవుని స్తోత్రం చెప్పారు, మహిమపరిచారు యేసయ్యని. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఆరాధించవలసింది నీ నా పోలికలో ఉన్న పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, జన్మ పాపము కర్మ పాపము లేని వాడైన, సృష్టికర్త అయిన, సర్వలోకానికి రక్షకుడైన, నీ నా పాపముల కొరకు రక్తము చెందించిన యేసు క్రీస్తుని నువ్వు ఆరాధించాలి. తప్పుడు పడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం. పశువులు కాపర్లు యేసు ప్రభుని ఆరాధించారు. ఇక రెండవ గుంపు దేవుని దూతలు అనండి. మళ్ళీ ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. దేవుని దూత ఏమన్నాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ అనండి. హల్లెలూయా అంటే దేవునికి మహిమ అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. సమాధానం అనండి. సమాధానం అంటే దేవుడికి మనకి ఆదామవ్వలు తినకూడదని చెప్పిన పండు తినటం ద్వారా సమాధానం పోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టి దేవుడికి మనకి సమాధానాన్ని కలిగించబోతున్నాడు. హల్లెలూయా.
సమాధానం భూమి మీద. కానీ దేవునికి స్తోత్రం చేయండి. జ్ఞానులు యేసు ప్రభు, ఇక్కడ చూడండి, పశువుల కాపర్లు ప్రభుని స్తుతిస్తున్నారు. రెండవది, దేవుని దూతలు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముతో ఆయన ఆరాధిస్తున్నారట. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. ఏమండి, బోర్లు పట్టుకొని 2 రెక్కలతో వాళ్ళ యొక్క పాదములను ముఖములను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గడప కమ్ములు అదిరేటట్టుగా స్తుతిస్తున్నారట. హల్లెలూయా. దేవుని దూతలు ప్రభుని ఆరాధించారు, గొల్లల పశువుల కాపర్లు ఆరాధించారు. ఇక 3వ రకం జ్ఞానులు అనండి. జ్ఞానులు. ఈ జ్ఞానులని ఎవరిని అంటారు? బాగా చదువుకుంటే జ్ఞాని అంటారు కదా. వాళ్ళకి అన్ని రకాలైన శాస్త్రాలు వచ్చు. జ్ఞానులు అంటే వీళ్ళు ఒరిజినల్గా చదువుకు మాత్రమే చదువుకున్నారు కాదు, వీళ్ళు రాకుమారులు. వీళ్ళు ఎవరు? రాకుమారులు, రాజుల యొక్క కుమారులు వీళ్ళు. రాజరిక వంశంలోని వాళ్ళు వీళ్ళు. ఈ రాజరిక వంశములో పుట్టినటువంటి వీళ్ళు అన్ని రకాలైన శాస్త్రాలను చదువుకొని గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు. వీళ్ళు ఒక ఆకాశములో నక్షత్రాన్ని చూసి భూమి మీదకి రక్షకుడు వచ్చాడు, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడని ఈ జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని వాళ్ళు ఆరాధన ఎట్లా చేశారు తెలుసా? ఘనమైన కానుకలిచ్చి ఆరాధించారు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటది, నీవు దేవునికి ఇవ్వవలసిన నీ ప్రథమ ఫలములు, నీ ప్రతిష్ఠితార్పణలు, నీ మొక్కుబడులు ఇచ్చి ఆయనను మహిమపరచు అని ఉంటది. ఆయనను ఏం చేయాలంట? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వేం చేయాలమ్మా? దేవుడు నీకు కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కళ్ళు అన్ని కష్టపడడానికి నీకు ఇస్తే నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. నీకు ఏమంటే పోయి వస్తా పుట్టుకునేదో రాయి తగిలి ముందు పడి ఈ ముక్కుడు తగిలిపోయి ప్రాణం పోకుండా కాపాడుతుంది. ఏమంటే కనుగుడ్డుకు రెప్పలా కాపాడుతున్నాడు. తన దూతలను కావలుగా ఉంచి రాయి తగలకుండా ఎత్తిపడుతున్నందుకు మనం బతికుండి పనులు చేసుకుంటున్నాం. ఆ పనులు చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలి నాన్న? ఏమి ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? నీ హృదయములో దేవుడు ప్రేరేపించిన కొలది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మన వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య ఒక రైతుకి 1000 బస్తాలు మిగిలినాయి. 1000 బస్తాలు ఒడ్లు వచ్చినాయి. ఆ మాత్రం 5 బస్తాలు ఇవ్వాలని అనుకున్న ప్రేరేపణ వచ్చిందండి. అంత తక్కువ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు నీకు? అది కూడా ఎందుకు ఇచ్చాడు నాకైతే అర్థం కావట్లేదు. దేవుడికి మనం ఏమి ఇవ్వాలా? మన కష్టాతీతంలో నుంచి ప్రభు పరిచర్య కొరకు ఇవ్వాలి. ఆమేన్. పాస్టర్ గారికి కాదండి, పాస్టర్ గారు కాదు మీరు ఇచ్చేది, దేవునికి ఇస్తారు. అది దేవుడు చూస్తాడు, దాన్ని బట్టి మనకు దీవెన వస్తుంది. హల్లెలూయా. జ్ఞానులు కానుకలు ఇచ్చి ఏం చేశారు? ప్రభుని ఆరాధించారు. దేవుని స్తోత్రం. పశువులు పాకే మొట్టమొదటి ఆరాధన స్థలం అయిపోయింది. చెప్పలు కొట్టండి. మీరు అనుకున్న ఏది 4 రేగులు అనుకుంటున్నారా? ఈ 4 రేగులను ఉన్నాయి. పశువులు పాక, దాని మీద ఏమంటే గడ్డి కప్పు ఉందండి. పశువులు పాకే. దేవుని దూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, వాళ్ళందరూ వచ్చి దేవుని ఆరాధించారు పశువుల పాకలో. ఎక్కడున్నారు? అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే 2, 3 కూడి ఆయన నామాన్ని ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ యేసయ్య ఉంటాడు. అది చెట్టు కింద మంచి అలంకరణలతో ఉన్న మందిరమా? ఈరోజు మనుషులకు ఒక కొత్త పెచ్చబట్టింది. బాగా చర్చి అలంకరణగా ఉంటే భలే ఉందని పోతున్నారు. పెద్ద చర్చి అండి, 1000 మంది వస్తారండి. ఇదొక పెచ్చబట్టింది కొంతమందికి. దేవుడు బైబిల్లో ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు. జ్ఞానం వాడుకున్నాడు, చదువులేని వాళ్ళని వాడుకున్నాడు. కాబట్టి దేవుని బట్టి మా చర్చి కూడా చిట్యాల నుంచి ఒక ఫోటోలో నా వాక్యం విన్నారంట. ఆ తెల్లారి మా మందిరంలో 17 మంది తమ మనస్సాక్షి సరి చేసుకుందాం, హృదయం సరి చేసుకుందామని కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు.
వాళ్ళకి అన్నం పెట్టడానికి బియ్యం కొనుక్కోద్దామని చిట్టాలు పోయారు. ఆయన అన్నాడు, రేపు ఆదివారం నుంచి మేము 15 మంది వస్తున్నామండి అన్నాడు. ఎందుకన్నా? నీ వాక్యం బాగుంది, మా అయ్యగారు చనిపోయాడు, ఇప్పుడు వచ్చే ఆయన వాక్యం మాకు నచ్చట్లేదు. అప్పుడు నేను అన్నా, నేను కూడా చచ్చిపోతా ఒక రోజు, మళ్ళీ ఆ రోజు ఇంకో చచ్చిపోతావు, పో మాకు అట్లా పో మాకు. నీకు ఏ వాక్యం కావాలో, ఎంత ఆత్మీయ ఆహారం కావాలో మీ 15 మంది శనివారం సాయంకాలం కూర్చొని ప్రార్థన చేయండి. ఆదివారం పూట దేవుడు అక్కడ కుక్క నిలబడినా ఆ కుక్క అరుపులో నుంచి మీకు మంచి వాక్యం వద్దని చెప్పారు. వాళ్ళు అలాగ నిలబడి వాళ్ళు అలాగా 15 మంది కూర్చొని నేనన్నా 2 నెలలు ప్రార్థన చేయండి అన్న. 2 నెలలు ప్రార్థన చేశారు. గొప్పగా దేవుడు ఆ సేవకులు వాడుకోవడం మొదలుపెట్టాడు. పూరిపాక తీసేసి స్లాబ్ వేసుకున్నారు మందిరాన్ని. హల్లెలూయా. కాబట్టి మేము చేసిన పని అది. మా మందిరాలకు వస్తుంటే మీరు వద్దులే కానీ నేను వెళ్ళే మందిరాన్ని బోడేని పంపించాను. ఇట్లా ఎవడో పట్టుకున్న చేపల పొట్టలో మేము గేలాలు ఎత్తే మా మందిరాలు నిండుతాయి. రేపు మేము సత్యాకి ఎవడు ఉండు అక్కడ. రేపు మేము దేవుని ఎదురు నిలబడ్డప్పుడు మా ఆత్మలు ఏంటి ఏం ఉండవాడు. ఎందుకంటే మేము బట్టినవి కాదుగా, అది మేము సంపాదించినవి కాదుగా, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షణలో నడిపించుకున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే హృదయం అంతటితో ఆరాధన చేస్తాడు, మళ్ళీ మర్చిపోతా. ఈ తమ్ముడు అలాగే చెల్లెమ్మ చాలా చక్కగా ఆరాధన చేశారు. ఎక్కడైతే బాగా ఆరాధన చేస్తారో, ఏ సేవకురాలు బాగా ఆరాధన చేస్తారో వాళ్ళ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు అలలాడుతూ ఉంటాడు. వీళ్ళ పరిచర్య అంచెలంచెలుగా ఆశీర్వదించబడబోతుంది రాబోయే. హల్లెలూయా. అనేక ఆరాధకులను వీళ్ళు లేపబోతున్నారు రాబోయే. దేవుని స్తోత్రం. నేను వేరే వాక్యం చెప్పాలని వచ్చాను కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆరాధన ప్రభు అన్నాడు, అసలు వీళ్ళకి కావాల్సిన ఆరాధన గురించి చెప్పమన్నాడు. అందుకు చెప్తున్నా. కాబట్టి మీరు అందరూ చేయాల్సింది ఆరాధించటం. చదువు లేని కష్టపడి చీకట్లో పొలాల్లో తిరిగే పశువుల కాపర్లు దేవుని దూత మాట విని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధన చేశారు. పరలోకములో నుండి దేవుని దూతలు భూమి మీదకి దిగి వచ్చి యేసయ్యని ఆరాధించారు. జ్ఞానులు జ్ఞానయుక్తమైన జ్ఞానకులు ఇచ్చి ప్రభుని ఆరాధించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సార్వత్రిక సంఘం, 2-3 కూడుంటే అదే సంఘం. అక్కడ ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు చిన్ని మంద అనుకోకండి, చిన్న మంద విస్తారమైన మందగా దేవుడు చేస్తాడు. మీరు ఆరాధించండి. ఇక నుంచి ఏం చేయాలి బిడ్డలారా? ఆరాధించండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆరాధించడం. రెండవది క్రిస్మస్ అంటే సమాధానం అనండి. ఆదామవ్వలు దేవునికి విరోధంగా తినకూడదని పండు తినడం ద్వారా దేవుడు మీతో సమాధానం పొందింది. అంతకుముందు ప్రతి దినము దేవుడితో ఆదామవ్వలు మాట్లాడేవాడు. ఇప్పుడు మాట్లాడలేదు. నువ్వు కూడా నీ కొడుకు ఏదైతే చేయొద్దని చెప్తే అదే చేస్తే మాట్లాడతావా? నా కొడుకు బంగారం లాంటి పని చేశాడు, నేను ఏదైతే చేయొద్దన్నానో అదే చేశాడు. ఎంత మంచి కూతురు ఈ కూతురు, ఎంత మంచి కొడుకు ఈ కొడుకు అని ముద్దు పెట్టుకుంటావా అంటావా? ఏమంటారు చెప్పండి? అరుస్తావా అరవా? ఇది కూడా అంతే. అయితే ఆ దేవునికి మానవుడికి తెగిపోయిన సమాధానాన్ని తిరిగి కలిపేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తుని బట్టి మనల్ని తిరిగి వారసులుగా చేశాడంట. హల్లెలూయా. మనకేమొచ్చింది? ఇప్పుడు సమాధానం వచ్చింది. క్రీస్తు మన హృదయంలో పుడితే మనం కూడా ఏం చేస్తాం? పొరుగు వాళ్ళతో సమాధాన పడతాం. భార్య భర్తని మనసులో తిట్టుకుందా? భర్త భార్యని మాటలని బల్యాలతో పొడిచాడా? సామెతల గ్రంథంలో ఉంటుంది, కత్తిపోటు లాంటి మాటలు పలుకోరు అనేకులు మీలో కలరు. చేసేవాళ్ళు సేవ అన్నావో సేవకుడు గుడ్డ పడిపోతుంది. నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నా పని అయిపోయింది అన్నావో ఆ పురుషుడు ఆత్మ చచ్చిపోతుంది. కొంతమంది నువ్వు సావా అంటారా? అది నరహత్య.
ఏ కారణం లేకుండా కోప్పడతావా, అది నరహత్య. నీ సహోదరుని మీద అనవసరంగా కోప్పడ్డావా, నరహత్య. ద్రోహి అన్నావా, నరహత్య. పనికిమాలినోడా అన్నావా, నరహత్య. జాగ్రత్త, నువ్వు వాళ్ళతో సమాధాన పడాలి. నేను నా భార్యని 2 సార్లు 2 దెబ్బలు కొట్టాను. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు నా హృదయంలో పుట్టాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి వర్తమానం విన్నాను. సమాధాన పడాలి నీ భార్యతో, నీ తల్లిదండ్రులతో, నీ శత్రువులతో. నువ్వు తిట్టిన వాళ్ళ మీద, కొట్టిన వాళ్ళ మీద సమాధాన పడాలని, అప్పుడే క్రిస్మస్ క్రీస్తు నీళ్ళు పుట్టినట్టు అనే వర్తమానం విన్నప్పుడు నేను వెళ్ళి నా భార్య కాళ్ళు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నిన్ను 2 సార్లు చేసి ఆమె క్షమాపణ అడిగాను. కట్నం కూడా తిరిగి ఇచ్చేసి, వడ్డీ వేసి, మరి దొంగతనం చేసినవన్నీ తిరిగి ఇచ్చేసి 7వ తరగతి నుంచి ఎంఫిల్ చదువు అయిపోయేంత వరకు టీచర్లని, పిల్లల్ని, ప్రిన్సిపాల్ని, ప్రొఫెసర్లని, వార్డెన్లు కొట్టా. తప్పుడు బతుకోవాలని కొట్టా. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని క్షమాపణ చేయడానికి ప్రభు చూపాడు. ఇట్లా సమాధాన పడ్డామండి. అదే క్రిస్మస్ అంటే. అత్త మీద ఎంత, కోడల మీద ఎంత పెట్టుకో, ఇది ఎట్లాంటిది, ఇది మాకు అనవసరంగా మా ఇంటికి వచ్చి అని ఇక్కడ దాకా పెట్టుకో, ఇక్కడికి వచ్చి రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఈ చెత్తపాటలు ఎవరికి కావాలి, వేసే అవసరం లేదు. సమాధాన పడు, అదే క్రిస్మస్. హల్లెలూయా. ఇక నీవు నీ భర్తతో, నీ భార్యతో, నీ ఇరుగు పొరుగు వారితో సమాధాన పడాలి. నీ సంఘ కాపరితో నువ్వు సమాధాన పడాలి. నీ సంఘ సేవకురాలతో నువ్వు సమాధాన పడాలి. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పిస్తాడని నాకు తెలియదు. సేవకుడికి ఒక దర్శనం ఇస్తాడు, సేవకుడికి ఒక ప్రత్యక్షత ఇస్తాడు, సేవకుడికి ఒక నడిపింపిస్తాడు. అలా తీసుకుపోతుంటాడు ఆయన. అది నీకేమో నీకున్న బుద్ధి, జ్ఞానం, ప్రార్థన, ఆత్మీయత ఎంత నీకు. నేను అనుకున్నట్టు పాస్టర్మ లేదే, ఈ పాస్టర్మ కరెక్ట్ కాదు, ఈ పాస్టర్ కరెక్ట్ కాదు, నువ్వే మార్పులు వేసుకొని పాస్టర్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడేసేస్తూ ఉంటాడు. ఇది తప్పు ప్రియుల, ఇది తప్పు. వాళ్ళకు దేవుని నడిపింపు, దేవుని వాక్యానుసారంగా వాళ్ళు పోతా ఉంటారు. వాళ్ళ మీద నొచ్చుకున్నావా, నువ్వు ఈరోజే సమాధానం పడు, అదే క్రిస్మస్. కుటుంబాల్లో సమాధానం లేదా, మీరు ఒకరితో ఒక సమాధాన పడండి. అర్థమైందండి? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనం, కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ కూడా ఒకరితో ఒకళ్ళు సమాధాన పడినవి. ఇక చివరిగా క్రిస్మస్ అంటే ఇచ్చుట. మొట్టమొదటి ఏమన్నారండి? క్రిస్మస్ అంటే ఆరాధించటం, క్రిస్మస్ అంటే సమాధాన పడటం, క్రిస్మస్ అంటే ఇచ్చుట. దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మనందరి పాపములను పరిహరింపం చేయాలి అని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించాడు. తన ప్రియకుమారుడిని పంపించాడు. మన పిల్లల్ని, యుద్ధం జరుగుతుంది కాశ్మీర్ బోర్డర్లో పాకిస్తాన్కి మనకి, చైనా బోర్డర్లో మనకి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. నీ కొడుకును పంపి అంటే పంపుతావా? అక్కడ యుద్ధం జరుగుతూ ఉందనుకోండి, మన తల్లిదండ్రులు మెసేజ్ పెడతారు, ఏమన్నా తెలుసా, మీ నాన్న చచ్చిపోయాడు, అర్జెంటుకు రా. లేకపోతే మీ అమ్మ కొనుపురితో ఉంది, అర్జెంటుకు చూడాలంటుంది, రా. కొట్టిదే ఈ రకం టెలిగ్రాములు పెడతారు. అంటే తండ్రి చచ్చిపోయాడా, తల్లి చచ్చిపోయాడా, అక్క చెల్లి చచ్చిపోతే ఆ యుద్ధంలో నుంచి వాళ్ళని వెనక్కి పంపుతారు సైనికుల్ని. ఈ రకము మెసేజ్లు పంపించి యుద్ధంలో నుంచి వెనక్కి తెచ్చే బుద్ధి మంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి
మనుషుల చేత త్రోసివేయబడతాడు, ఆయన శ్రమలకు గురి కాబడతాడు. శరీరం నిలువెల్లా నాగడి చాలు వలె కొరడా దెబ్బలతో దున్నబడుతుంది. ఎక్కడ చూసినా స్వరూపము సొగసైన ఉండదు. ఆయన గడ్డపు వెంట్రుకలు పీకుతారు. ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టి గుచ్చుతున్నప్పుడు మెదడుకు తగిలి విలువలాడిపోతాడు. ఆయన ద్వారా స్వస్థత పొందుకొని ఈయనెవరో తెలియదంటారు ఈ ప్రజలు. ఆయన ద్వారా మేలు పొందుకొని ఆయనను సిలువేయండి అంటారు ఈ ప్రజలు. ఆయన మొక్కలను ఉమ్మేస్తారు. బరువైన చెక్క సిలువను భుజాల మీద పెట్టి 1400 గజాలు నడిపిస్తారు కొట్టుకుంటూ. 3.5 గంటల పాటు శ్రమలకు గురి చేసి ఆ చెక్క సిలువ మీద వేలాడేస్తారు. దాహంతో నా కుమారుడు వెలవెల్లాడిపోతాడని అన్ని తెలిసినా ఆ తండ్రి తన కుమారుడైన క్రీస్తుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి బహుమతిగా మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఆ గొర్రె పిల్లగా రక్తము చిందించిన ఆ యేసయ్య రక్తములో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఈ అవయవాలు నీతి సాధనాలుగా ఆయనకు అర్పించాలి. అదే ఇవ్వటం అంటే. నిన్ను నువ్వే ప్రభుకి అర్పించుకోవాలి. నీలో ఏముందంటే నువ్వు ప్రభుకి అప్పగించుకుంటే నాకు గర్వం ఉందా? చచ్చిన పనులు ఇంకేమైనా ఉందా? పుల్ల తిట్ట అంటే కదులుద్ది, రాయి తిట్ట అంటే కదులుద్ది, ఇట్టిట్ట అంటే కదులుద్ది, అంతే. అదే కాటేద్దా? చచ్చిన పాము లెక్క నువ్వు మారాటం అంటే యేసు రక్తంలో నువ్వు కడగబట్టు. నువ్వు గొడవలు ఎందుకు అడుగుతున్నావు? కేసులు ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు అలిగి వెళ్ళిపోతున్నావు? ఎందుకు అలిగి అటు తిరుగుతున్నా? నీలో క్రీస్తు రక్తము కడగబడిన గుణగణాలు స్థాపించబడాల. ఈ రాత్రే నువ్వు నీ యొక్క హృదయాన్ని ప్రభువుకి సమర్పించు. రోమపత్రికలో ఉన్నది, నీతి సాధనముల వలె మిమ్మల్ని మీరు ఆయనకి బలిగా అర్పించుకోండి. అందుకే యేసయ్య గారు పాట పాడినట్టున్నారు, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. చూడండి ఆ కృష్ణ తమ్ముడు బాగా పడుతున్నాడు. ఒక నిమిషం మళ్ళీ పాడండి. వెరీ గుడ్. ఓకే ఓకే. రెండవది, నీవు చేసిన ఉపకారంలో పాడండి. చెల్లింతును వేణాది గూడలనా వేణాది చరణంలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు 2 పాటలు పాడారు. నైవేద్యములు, జాగ్రత్త మీరు పాడద్దు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. కాబట్టి మేము ఏం నీకు ఇయ్యం ప్రభా. 5 రూపాయలు, 10 రూపాయలు, మహా అయితే 20 రూపాయలు, మహా అయితే మాకు ఆనందం వస్తే 100 రూపాయలు. ఎందుకంటే నువ్వు కోరుకోవు కదయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు ఓకే. ఇప్పుడు రెండో పాట పద్దాం.
నువ్వు చేసిన ఉపకారాలకి నేను ఏం చేస్తే ఏం జరుగుతాయా? చేసిన ఉపకారంలోకి నేనేం చెల్లించినయ్యా? వేలాది దూడలు నాకు, వేలాది పొట్టేయాలి విస్తారమైన తైలం, నా కడుపును పుట్టిన మొట్టమొదటి కొడుకుని ఏమర్పిస్తే నీ రుణం తీరుద్ది కాబట్టి ఏం తీరదు కనుక నేను ఏమి ఇవ్వనయ్యా. నలిగిపోయిన 10 రూపాయలు కాయలు ఇస్తేనే నీకు ఎక్కువ. జ్ఞానులు బంగారం ఇచ్చారమ్మా, విలువైన సువాసన సాంబ్రాన్ని ఇచ్చారమ్మా, విలువైన. అది ఎందుకు ఇచ్చారు చెప్పనా? ఈయన రాకుమారుడు రాజు అని, బంగారానికి గుర్తుగా రాజు అని, యాజకుడు గుర్తుగా సాంబ్రాణి, ఈయన శ్రమల గుండా వెళ్తాడు అని చెప్పేసి పోలాన్ని ఇచ్చారు. అంతేనా? ఇప్పుడు జ్ఞానులు చేసిన ఒక పిచ్చ పనికి, నక్షత్రం నడిపిస్తున్నప్పుడు నడవకుండా వీళ్ళ సొంత జ్ఞానంతో పక్కకు పోయినందుకు గాను హేరోదు రాజు కుట్రబడి చిన్నపిల్లలను చంపబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని ఆ హేరోదు రాజు పరిపాలన నుంచి, బెత్లెహేములో నుంచి ఐగుప్తు దేశాన్ని పంపించాలి. ఇప్పుడు ఎందుకు? ఆ పరిపాలించే రాజులు వేరు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడు ఫరో రాజు, ఈ యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించేది హేరోదు రాజులు. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. కాబట్టి అక్కడికి పంపించాలి యేసయ్యను, మరియమ్మను, యేసోబుని అక్కడికి పంపించాలి. మరి పోషించబడాలిగా, డబ్బు కావాలిగా. అందుకని దేవుడు జ్ఞానులకు ఆ ప్రేరేపణ కలిగించి బంగారాన్ని ఇప్పించాడు. దేవుని సేవ చేయాలంటే 10 రూపాయల కాగితాలు కాదమ్మా. ఏమండి, మా గురించి అయ్యగారికి తెలియదా? మాకు ఇన్ని అప్పులు, మాకు ఇంత కష్టాలు తెలియదా? అయ్యగారు ఇంట్లో బత్తి లేక పెట్టుకున్నాడు ఈ కోట. ఎరసక్కడా ఇటు చూడండి, అందరూ చూస్తారు, ఇటు చూడండి. అయ్యగారి ఇంట్లో భక్తి లేక వాళ్ళకి భక్తి కావాలని పాస్తాలను పిలిపించి వాక్యం చెప్పించుకుంటుంటారు. మీరు అనుకుంటారు అయ్యగారు, లోక అయ్యగారు ఏదో ఫోన్లో చెప్పుకుంటాడు కాబట్టి అందుకే ఈ బండాయి గారు చెబుతున్నాడు అనుకుంటారు. నేను అంటే చెబితే చెప్పే బోధకుని కాదు, నేను అలాంటి దొంగ బోధకుని కాదు. నేను చెప్పండి, నాకు అవసరం లేదు. ఆవరిస్తే పేగులు లెక్కేస్తారంటారే, నాకు 2 ఉన్నాయి. నేను చదివిన చదువు కూడా మనసుల్లో ఏమనుకుంటున్నారో చెప్పే చదువు నేను చదివింది. అదే ఎంఫిల్ చేశాను. అర్థమైందండి? 110 కథలు చదివి ఆ కథల్లో ఆ క్యారెక్టర్స్, ఆ డైలాగు వాడారు. ఆ రచయిత్రి ఎందుకు ఆ డైలాగ్ వాడింది, ఆనాటి కాల పరిస్థితులు ఏంటి, ఆనాటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక స్త్రీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మధ్యతరగతి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నేను పరిశీలన చేసి పుస్తకం రాస్తే నాకు హైదరాబాద్ సెంట్రల్ సిటీ వాళ్ళు ఎంపీలు పట్టా ఇచ్చారు. అర్థమైందండి? ఒక మాట ఎందుకు వచ్చిందో చెప్పడం నేను రాశాను. కాబట్టి చదువు పరంగా తెలుసు, పిహెచ్డి కూడా చదివలేదు, అది కూడా తెలుసు. ఇక రెండోది, పరిశుద్ధాత్మ చేత నింపబడటం వల్ల అసలు మీరు ఏమనుకుంటున్నారో ఏమనుకోబోతున్నారో కూడా నాకు ఇక్కడ ఉన్నాయి చెప్తుంటాడు. అసలు మీ వ్యవహారం ఏంటి, అసలు మీ భక్తి ఏంటి, మీ స్టాండర్డ్ ఏంటి, ఇవి కొద్దిసేపు ఎలా ఉంటారు, తాటంగాలు ఎలా ఉంటారు, ఈ వాక్యం అయిపోయిన తర్వాత లోకం మీద ఏ రకంగా కత్తిన వరకు మొత్తం నాకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తే నేను చెప్పడం కాదు, ఆయన చెప్తే చెబుతున్నాను. దేవుని సేవ జరగడం కొరకు, క్రీస్తు పరిచర్య వృద్ధి పొందటం కొరకు జ్ఞానులు విత్తినట్టుగా మనం కూడా ఆయనకు ఇవ్వాలి. అదే క్రిస్మస్. క్రీస్తుని మన కొరకు ఇచ్చినప్పుడు మనం ఆ క్రీస్తు నామాన్ని ప్రకటించబడటం కొరకు మనం కూడా ఏం చేయాలా? ఇవ్వాలి. ఏం చేయాలా? టేకులపల్లి ఎంతమంది తెలుసు? ఉత్తరాది టేకులపల్లి చేద్దాతండి. విజయం మందిరం పక్కన ఉంటుంది టేకులపల్లి, తెలుసుగా? గంగిరెద్దులో ఉంటారు, మీకు కూడా చెప్పి పోతుంటారు కోర్సు. అందులో ఒక అమ్మాయి మా దగ్గర మార్పులుసుకుంది, బాప్తిజం తీసుకుంది. నేను చర్చి కడుతున్నప్పుడు మీలాంటి పరిశుద్ధులంతా, ప్రభువా మా సేవకుడు మా మందిరం కడుతున్నాడు, ఆయన చేతి దీవించి ప్రభు అని వీళ్ళు అంటే, ఆ అడుక్కునే అమ్మాయి ప్రభువా మా సేవకుడు మా కోసమని, మా కుటుంబాల కోసమని, తరతరాలకి దేవుని వాక్యం అందించాలని ఈ మందిరం కడుతున్నాడు, నేనేమి ఇవ్వాలని ప్రార్థన చేసింది ఆమె. ఆమెతో దేవుడు అన్నాడంట, నీ మెడలో ఉన్న బంగారం ఏమన్నాడంట. అది ఒప్పుకోవాలిగా భర్త. అందుకని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి భర్త చెప్పింది, దేవుడు నన్ను బంగారం ఏమన్నాడు. దేవునికి ఏం చెప్పినా చేసుకోలేడు. ఎగురు వచ్చి బంగారం అందులో పడేసి
మొత్తం 42,500 ఆ అమ్మాయి మందిర నిర్మాణానికి ఇస్తే ఆ మందిరంలో రోగాలు, క్యాన్సర్లు పోయినాయి, పక్షవాతాలు పోయినాయి, కడుపులో గెడ్డలు పోయినాయి, నడుము నొప్పులు పోయినాయి, దయ్యాలు పోయినాయి, దరిద్ర జీవితం పోయింది. వాళ్ళు మాత్రం విదల్చల. అందుకనే చదువుకున్నోడు కంటే వాళ్ళు ఎవరు మేలు అంటారుగా. మేము విలువ కలిగిన వాళ్ళు, మేము పద్ధత కలిగిన వాళ్ళం అనుకుంటే గంగిరెద్దులో 1000 రెట్లు బెటర్ దేవుని దృష్టిలో. ఆ అమ్మాయి అలా చేసింది. అక్కడ ఒక 7 సెంట్లు స్థలం ఉంది ఆ ఊర్లో. 3 సెంట్లు నాకయ్యా, 3 సెంట్లు చర్చిగాని వదిలేసింది. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అక్కడ పొలం కొనేసింది, కొన్ని లక్షలు పెట్టి. హల్లెలూయా. మళ్ళీ కొంత పొలం వచ్చింది. హల్లెలూయా. అర్థమైనప్పుడు నాకే 3 లక్షలు ఇచ్చి నాకు దాచిపెట్టండి, నాకు బీరువా లేదని. హల్లెలూయా. దేవుడికి ఇచ్చి చెడిపోయినది ఇల్లు లేరమ్మా. ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ఓ పేరాపల్లి సంగమా, నువ్వు దేవునికి ధారాళంగా ఇవ్వు. నువ్వు 10 ఎకరాలు విత్తనం విత్తితే 10 ఎకరాలు పంట పోసుకుంటావు. కానీ ఎకరం విత్తితే ఎకరం పంటే. దేవుని పరిచర్యలో నువ్వు ఎంత విత్తుతావు, ఎంత విస్తారంగా విత్తావు, అంత పంట పోసుకుంటావు. విగదీసుకుపోయి కుష్ఠరోగం వచ్చి వాళ్ళకు ఏం రానట్టుగా విత్తితే అదే ఉంటుంది. బిజినిగా అయితే వారు బిజినిగానే పోసుకుంటారు. కాబట్టి ధారాళంగా ఇద్దాం. జ్ఞానం చేసిన పని అది. క్రిస్మస్ అంటే ఆరాధించటం, క్రిస్మస్ అంటే సమాధానపడటం, క్రిస్మస్ అంటే ఇవ్వటం. ఇదే క్రిస్మస్. ఇవన్నీ మన జీవితాల్లో కలుగజేయడం కొరకు 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి పశువుల పాకలు పుట్టాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మహిమ కలిగినటువంటి శరీరంతో క్రీస్తు తిరిగి మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఈనాడు పరిశుద్ధాత్మ రూపంలో మనందరిలోనూ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా నీ హృదయం అనే ఇల్లు శుభ్రం చేసుకో. యేసుక్రీస్తు శరీరము రక్తం అనే జీవాహారాన్ని నువ్వు భుజించు. యేసుక్రీస్తు రక్తంలో ఉదకబడిన కొత్త వస్త్రం నీ హృదయానికి ధరింపజేసుకో. అది క్రీస్తుకు కావాల్సినటువంటి భక్తి. అది ప్రార్థన చేసుకుంటాం.